ఇప్పటి వరకు తిరుమల లడ్డు వ్యవహారం చుట్టూ జరుగుతున్న చర్చ, ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారి వీడియోల చుట్టూ తిరుగుతున్న చర్చ, ఇప్పుడు అంతకు మించి పరకామణిలో జరిగిన దొంగతనాల చుట్టూ, అది కూడా ఆధారాలను చూపించుకుంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశాలు వరుసపెట్టి నిర్వహిస్తూ వచ్చిన తర్వాత ఒక్కసారిగా టీటీడీ చైర్మన్ నుండి స్పందన. ఇంకా మనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏమీ అనడం లేదు. ఇక్కడ ఆ చైర్మన్ ఏమీ స్పందించడం లేదు, అధికారులు కిక్కురుమనడం లేదు. అన్నిటికి మించి ఆ ప్రభుత్వము కూడా అసలు గప్ చుప్ సాంబార్ బుడ్డి అయిపోయింది. ప్రభుత్వం కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశం పెట్టి, మొన్న మీడియా సమావేశం పెట్టి క్లియర్ కట్గా చెప్పింది ఏంటి, ఆయన డిమాండ్ చెప్పింది ఏంటి, మా హయాంలో రవికుమార్ అనే ఒక ఉద్యోగి 75,000 రూపాయలు దొంగతనం చేస్తూ పట్టుబడితే అఫీషియల్గా అధికారికంగానే లోక్ అదాలత్లో ఆ కేసు రాజీ అవుతూ ఆయనకు సంబంధించిన కోట్ల రూపాయలను పశ్చాత్తాపంగా టీటీడీకి రాయించాం. దాన్ని చుట్టూ విచ్చలవిడిగా కేసులని, విచారణలని, నానా దుష్ప్రచారము చేస్తున్నటువంటి వీళ్ళ హయాంలో భారీ దొంగతనాలు జరిగితే అవి ఎందుకు బయట పెట్టలేదు? 75,000 దొంగతనం చేశారు అని చెప్పి రవికుమార్ ఆ వీడియో బయట పెట్టిన వీళ్ళు, పెంచలయ్య అనే వ్యక్తి 24 సార్లు దొంగతనం చేస్తే 6 నెలల్లో, మరి వీడియో ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? అసలు ఈ వార్త కూడా బయట ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టారు అన్న సూటి ప్రశ్నకు ఎవ్వరి దగ్గర నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. అండ్ ఇంకో విషయం ఏంటి, చెన్నై వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అక్కడ సంబంధించి పరకామణిలో కృష్ణకుమార్ అనే ఉద్యోగి 85 లక్షల రూపాయలు దొంగతనం చేశారు. ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అండ్ ఆయన ఇప్పుడు ఉద్యోగిగా ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ఇదేం విచిత్రం! అసలు ఈ దొంగతనాల వెనక ఏ పెద్దలు ఉన్నారు అన్నది కరుణాకర్ రెడ్డి గారి సూటి ప్రశ్న. ఏ తిమింగలాలను కాపాడడం కోసం ఇవి బయటకు రానియడం లేదు, వీళ్ళని కాపాడుతున్నారు అన్నది. కానీ ఇటువైపు నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు, ఎవరు స్పందించలేదు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇన్ని దొంగతనాలు జరిగితే బయట కూడా ఎందుకు చెప్పలే విషయం? అండ్ ఆయన ఇంకో విషయం క్లియర్ కట్గా చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. టీటీడీ నిధులను ఇందాపూర్ పేరుతో హెరిటేజ్కి దోచిపెట్టాలి అని చెప్పి కల్తీ లడ్డు కల్తీ అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని వీళ్ళు స్టార్ట్ చేసి, ఆ దుష్ప్రచారాన్ని అడ్డు పెట్టుకొని నెయ్యిని అప్పటి వరకు ఉన్న ధరలకు డబల్ రేట్లు ఇందాపూర్కి ఇచ్చుకుంటూ హెరిటేజ్కి దోచిపెట్టారు. అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ పరకామణిలో రవికుమార్ అనే ఆ పరకామణి చోరీ అని దీన్ని ముందు పెట్టి వెనకల వీళ్ళు స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను మొత్తం దొంగతనంగా ఎత్తుకెళ్ళేకి ఈ పంచలయ్య లాంటి వాటిని ప్రయోగించి పెద్ద తిమింగలాలు ఏవైనా కనుక ఎత్తుకుపోయాయా, దీని మీద విచారణ జరగాలి అని చెప్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. అన్ని ఆధారాలను బయట పెడుతున్నారు. ఆయన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. డాక్యుమెంట్లు పక్కన పెట్టుకొని మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ డాక్యుమెంట్లు మీడియాకి ఇస్తూ ఉన్నారు. అండ్ కొసమెరుపుగా ముగింపుగా ఇంకొక డిమాండ్ చేశారు కరుణాకర్ రెడ్డి గారు. రవికుమార్ దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తంగా కోట్ల రూపాయలను తిరిగి టీటీడీకి రాయించే విధంగా అధికారికంగా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరిగింది కదా. మరి ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న ఇన్ని అపచారాలు, తిరుమలలో జరుగుతున్న ఇన్ని దొంగతనాలు, వీటన్నింటికి ప్రాయశ్చితంగా బిఆర్ నాయుడు గారు తన ఆస్తులను టీటీడీకి రాయించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఆశ్చర్యం ఏంటి అంటే, ఇన్ని జరుగుతున్నా కూడా టీటీడీ చైర్మన్ గారు ఎందుకో ఎక్కడా స్పందించడం లేదు. మామూలుగా అయితే ఏదో ఒక విధంగా ట్వీట్లు వేస్తారు, లేకపోతే ఆయన మీడియాతో మాట్లాడతారు. కనీసం కరుణాకర్ రెడ్డి గారిని తిడతారు వచ్చి, ఏదవా పనికి మాలినోడు, కడుపుకి అన్నం తినడు, కడుపుకి ఇంకేమో తింటాడు,
నువ్వు దొంగ, మీ అధ్యక్షుడు జగన్ దొంగ, వీళ్ళు దొంగ, వాళ్ళు దొంగ, ఏంది అసలు ఇవన్నీ తిడతారు అసలు సబ్జెక్టుతో సంబంధం లేకుండా. ఎందుకంటే ఈసారి అట్లా తిట్టడానికి కూడా రావడం లేదు ఆయన. తిట్టడానికి మీడియా ముందుకు రావడం లేదు. అసలు ఇంతకుముందు రెగ్యులర్గా ట్వీట్లు వేస్తూ ఉంటారు. కనీసం ఈ అంశాల మీద ఎక్కడ ట్వీటు లేదు, అసలు స్పందన లేదు. నిజమా అబద్ధమా? కరుణాకర్ రెడ్డి గారు చూపిస్తున్న డాక్యుమెంట్స్ ఏంటి? దాని వెనకలు ఏం జరిగింది? కోట్ల మంది విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కదండి. బాధ్యతాయుతంగా స్పందించాలి కదండి. ఒకటి టీటీడీ చైర్మన్ గారన్నా మీడియా సమావేశం పెట్టి ఏం జరిగిందో ఈ దొంగతనాల చుట్టూ చెప్పండి. లేదు దేవాదాయ శాఖ మంత్రి అయినా మీడియా సమావేశం పెట్టి అసలు ఏం జరుగుతుందో చెప్పండి. అది మీ బాధ్యత కదా.